సరిగ్గా 2700 సంవత్సరాల క్రితం దేవుని స్వంత ప్రజలుగా పిలవబడిన ఇశ్రాయేలీయులు ఆయన మాట పెడచెవిన పెట్టినందుకు ఘోరమైన శిక్షను అనుభవించారు. తమ మాతృభూమిని కోల్పోయి బబులోను సామ్రాజ్యపు చీకటి చెరలో బానిసలుగా బ్రతికారు. ఆ 70 ఏళ్ల సుదీర్ఘ బానిసత్వ కాలంలో ఎప్పటికైనా దేవుడు మనల్ని రక్షిస్తాడనే ఆశను సజీవంగా ఉంచుతూ యిర్మియా, యెహెజ్కేలు వంటి ప్రవక్తలు దేవుని వాక్కును వారికి వినిపిస్తూ వచ్చారు. చీకటి తర్వాత వెలుగొచ్చినట్లు పారసీక లేదా పర్షియన్ రాజైన కోరెషు అనే రాజు రూపంలో వారికి విముక్తి లభించింది. అతని ఆజ్ఞతో వారు తమ సొంత దేశమైన యెరూషలేముకు ఎంతో ఉత్సాహంగా తిరిగి వచ్చారు. వచ్చిన వెంటనే శిథిలమైపోయిన తమ దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించాలనే ఆశయంతో పట్టుదలగా పునాదులు వేశారు. అంతా సాఫీగా సాగుతోందనుకున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న శత్రువులు అంటే సమరయులు వారిని బెదిరించడం, ఆటంకపరచడం ప్రారంభించారు. ఆ బెదిరింపులకు ఇశ్రాయేలీయుల గుండెల్లో భయం ఆవహించింది. దేవుని పనికి ఆటంకం కలగడంతో మందిర నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, ఏకంగా 16 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలక్రమేణా ప్రజల ప్రాధాన్యతలు అంటే ప్రయారిటీస్ పూర్తిగా మారిపోయాయి. భయంతో ఆగిపోయిన పనికాస్త మెల్లగా బద్ధకంగా మారింది. దేవుని మందిరపు పనిని వదిలేసి తమ సొంత జీవితాలను చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. అద్భుతమైన డిజైన్లతో తమ ఇళ్లను అందంగా అలంకరించుకోవడంలో, తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడంలో పూర్తిగా నిమగ్నమైపోయారు. దేవుడిచ్చిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఆ స్వేచ్ఛను ప్రసాదించిన దేవుణ్ణే సౌకర్యవంతంగా మరిచిపోయారు. ఆ సమయంలో పారసీక దేశాన్ని దర్యావేసు అనే రాజు పాలిస్తున్నాడు. అతని పాలన 2వ సంవత్సరం క్రీస్తుపూర్వం 520 దేవుడు తన ప్రజల ఆధ్యాత్మిక నిద్రను విడగొట్టడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికే హగ్గై ప్రవక్త. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు లేపిన మొట్టమొదటి ప్రవక్త హగ్గై. హగ్గై అంటే పండుగ లేదా ఉత్సవ దినం అని అర్థం. తమ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోల్పోయి ఎంత సంపాదించినా చిరిగిన సంచుల్లో వేసుకున్నట్లుగా బ్రతికీడుతున్న ఆ ప్రజల జీవితాల్లోకి దేవుని వాక్కును ఒక ఉరుములా వినిపించడానికి హగ్గై రంగంలోకి దిగాడు. ఆ సమయంలో అతనికి తోడుగా జకరియా అనే మరో ప్రవక్త కూడా జతకలిశాడు. దేవుని పనిని నిర్లక్ష్యం చేసి సొంత పనుల్లో మునిగిపోయిన ఒక జాతిని హగ్గై ఏ విధంగా నిలదీశాడు, దేవుని మందిర ప్రాముఖ్యతను వారికి ఎలా గుర్తుచేశాడు, వారు తిరిగి నిర్మాణాన్ని ఎలా ప్రారంభించారు అన్నదే ఈ హగ్గై గ్రంథంలో మనకు కనిపించే ఒక అద్భుతమైన పునర్జీవన ప్రయాణం. క్రీస్తుపూర్వం 520వ సంవత్సరం పారసీకరాజైన దర్యావేషు పరిపాలనలో 2వ సంవత్సరం 6వ నెల మొదటి రోజున దేవుని వాక్కు ప్రవక్తయైన హగ్గై ద్వారా యూదా అధిపతి జెరుబ్బాబేలుకు, ప్రధాన యాజకుడు యెహోషువకు ప్రత్యక్షమైంది. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు దేవుని మందిరాన్ని నిర్మించడంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని దేవుడు ఈ అధ్యాయంలో ప్రశ్నిస్తున్నాడు. బబులోను నుండి తిరిగి వచ్చిన కొత్తలో ప్రజలు మందిర నిర్మాణానికి పునాదులు వేశారు. కాని శత్రువుల నుండి వచ్చిన ఆటంకాలు, ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడి పనిని మధ్యలోనే ఆపేశారు. ఏకంగా 16 ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడు వారు దేవుని పనిని వాయిదా వేయడానికి ఒక సాకు వెతుక్కున్నారు. యెహోవా మందిరాన్ని నిర్మించడానికి ఇంకా సమయం రాలేదు అని. హగ్గయి 1:2. అసలు కారణం భయం కాదు, వారి ప్రాధాన్యతలు మారిపోయాయి. దేవుని పని కంటే వారి వ్యక్తిగత సౌకర్యాలే వారికి ముఖ్యమయ్యాయి. ప్రజల సాకులను విన్న దేవుడు వారిని ఒక గంభీరమైన ప్రశ్న అడిగారు. ఈ మందిరం పాడబడి ఉండగా మీరు బాగుగా అలంకరించబడిన మీ ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా అని. హగ్గయి 1:4. గతంలో దావీదురాజు, నేను దేవదారుమ్రానుతో కట్టబడిన నగరంలో నివసిస్తున్నాను, కాని దేవుని మందసము ఇంకా తెరల మధ్య అంటే గుడారంలో ఉంది అని తపనపడ్డాడు. 2 సమూయేలు 7:2. కాని ఇక్కడ ప్రజలు మాత్రం దేవుని మందిరం శిథిలావస్థలో ఉన్నా పట్టించుకోకుండా తమ ఇళ్లను విలాసవంతంగా నిర్మించుకోవడంలో నిమగ్నమయ్యారు. దేవుని రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే పరిణామాలను హగ్గయి వివరిస్తూ వారి దైనందిన జీవితంలో ఎదురవుతున్న వైఫల్యాలను గుర్తుచేశాడు.
మీరు విస్తారంగా విత్తారు, కాని కొంచెమే పండించారు. భోజనం చేస్తున్నారు, కాని ఆకలి తీరడం లేదు. బట్టలు కట్టుకుంటున్నారు, కాని చలి ఆగడం లేదు. పనివాడు సంపాదించిన కూలీని చిరిగిన సంచిలో వేసుకున్నట్లుగా ఉంది. హగ్గయి 1:6. నేటి సమాజంలో కూడా చాలామందికి ఆదాయం పెరుగుతున్నా తృప్తి ఉండదు. జీతాలు పెరిగినా ఖర్చులు అంతకంటే వేగంగా పెరుగుతుంటాయి. దీనికి కారణం మన ఆత్మీయ ప్రాధాన్యతలు సరిగ్గా లేకపోవడమే. మత్తయి 6:33లో చెప్పబడినట్లు, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి అనే సూత్రాన్ని మనం మరిచిపోయినప్పుడు మన ప్రయాసంతా చిరిగిన సంచిలో వేసినట్లే వ్యర్థమవుతుంది. హగ్గయి ద్వారా దేవుని హెచ్చరిక విన్నప్పుడు ప్రజల హృదయాల్లో మార్పు వచ్చింది. జెరుబ్బాబేలు, యెహోషువ మరియు ప్రజలందరూ దేవునికి భయపడి తమ తప్పు తెలుసుకున్నారు. వారు లోబడగానే దేవుడు వారికి ఒక మధురమైన వాగ్దానాన్నిచ్చాడు. నేను మీకు తోడైయున్నాను, ఇదే యెహోవా వాక్కు అని. హగ్గయి 1:13. మనుష్యులు దేవునివైపు ఒక అడుగు వేస్తే ఆయన వారికి తోడుగా ఉండి ధైర్యాన్నిస్తాడు. మందిర నిర్మాణం ప్రారంభమైన దాదాపు 1 నెల తరువాత ప్రజల్లో ఒక రకమైన నిరాశ ఆవరించింది. ఆ సమయంలో దేవుడు హగ్గయి ద్వారా వారిని ధైర్యపరుస్తూ చెప్పిన మాటలే ఈ 2వ అధ్యాయం. నిర్మాణం జరుగుతున్న తీరును చూసి, గతంలో సొలొమోను కట్టిన భవ్యమైన మందిరాన్ని చూసిన వృద్ధులు నిరాశ చెందారు. అప్పటి వైభవంతో పోలిస్తే ఇది చాలా సామాన్యంగా కనిపించింది. అప్పుడు దేవుడిలా ప్రశ్నించాడు, పూర్వపు మహిమను చూసిన వారిలో మీలో ఎవరు మిగిలి ఉన్నారు? ఇప్పుడిది మీ కంటికి ఎలా కనిపిస్తోంది? దానితో పోలిస్తే ఇది ఏపాటిది అని. మనం కూడా తరచుగా మన వర్తమానాన్ని గతంతో పోల్చుకుని కృంగిపోతుంటాం. కాని దేవుడు మన ప్రారంభాలను కాదు, మన విధేయతను చూస్తాడు. నిరాశలో ఉన్న నాయకులకు, ప్రజలకు దేవుడు 3 సార్లు ఒకే పిలుపునిచ్చారు: ధైర్యం తెచ్చుకోండి. జెరుబ్బాబేలు, యెహోషువ, దేశ ప్రజలారా, ధైర్యం తెచ్చుకొని పనిని కొనసాగించండి, ఎందుకంటే నేను మీకు తోడయున్నాను. దేవుడు వారికి ఐగుప్తు నుండి వచ్చినప్పుడు చేసిన నిబంధనను గుర్తుచేశారు. పరిస్థితులు మారినా దేవుని వాగ్దానం మారదని వారికి భరోసా ఇచ్చారు. ఈ అధ్యాయంలో అత్యంత కీలకమైన భాగం భవిష్యత్తు గురించి దేవుడిచ్చిన వాగ్దానం. వెండి, బంగారాల కంటే గొప్పదైన మహిమను ఈ మందిరం చూడబోతోందని ఆయన ప్రకటించారు. ఈ కడపటి మందిరము యొక్క మహిమ మొదటిదాని మహిమ కంటే అధికమగును. ఇక్కడ నేను శాంతిని అనుగ్రహిస్తాను అని. సొలొమోను మందిరం భౌతిక సంపదతో మెరిసింది. కాని ఈ 2వ మందిరంలో సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నడిచారు. ఆత్మీయంగా చూస్తే క్రీస్తు రాకతో ఈ మందిరం అద్వితీయమైన మహిమను పొందుకుంది. మన జీవితాల్లో కూడా బాహ్య సౌందర్యం కంటే దేవుని సన్నిధి ఉండటమే నిజమైన వైభవం. హగ్గయి ఒక ధర్మశాస్త్ర ఉదాహరణ ద్వారా ప్రజలకు ఒక సత్యాన్ని బోధించాడు. అపవిత్రమైనది దేన్ని తాకినా అది అపవిత్రమవుతుంది. అంటే ప్రజల హృదయాలు అపవిత్రంగా ఉండి వారు చేసే పని మాత్రం పవిత్రంగా ఉండాలనుకోవడం సాధ్యం కాదు. కాని వారు పశ్చాత్తాపపడి పనిని ప్రారంభించిన రోజునే దేవుడిలా సెలవిచ్చాడు: నేటి నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని. అధ్యాయం చివరిలో దేవుడు జెరుబ్బాబేలును తన ముద్రికగా చేసుకుంటానని వాగ్దానం చేశారు. రాజ్యాధికారానికి మరియు నమ్మకత్వానికి ఇది గుర్తు. దేవుని పనికి ప్రాముఖ్యత ఇచ్చేవారిని ఆయన ఆభరణాలుగా హెచ్చిస్తాడు. హగ్గయి గ్రంథం మన జీవిత ప్రాధాన్యతలను సరిచేసుకోవాలని ఇస్తున్న ఒక శక్తివంతమైన హెచ్చరిక. మీరు మీ ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత ప్రార్థనలను పక్కనపెట్టి కేవలం మీ కెరీర్, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడంలోనే పూర్తిగా నిమగ్నమైపోయారా? మీరు ఎంత కష్టపడుతున్నా ఆనందం లేదా ఆర్థిక స్థిరత్వం లేదంటే మీ జీవితంలో దేవుని స్థానం ఎక్కడుందో ఒక్కసారి సరిచూసుకోండి. వాయిదాలు వెయ్యడం ఆపండి. తరువాత చూద్దాంలే అనుకునే బద్ధకాన్ని విడిచిపెట్టండి. ప్రార్థన, వాక్య పఠనం, దేవునితో సహవాసం అనే ఆత్మీయ పునాదులను ఈరోజే తిరిగి నిర్మించడం ప్రారంభించండి. మీ ఆత్మీయ జీవితం ఎంత శిథిలావస్థలో ఉన్నా సరే ఈ క్షణమే దేవునివైపు తిరగండి. ఆయన అంటున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు తోడుగా ఉన్నాను. మీ జీవితంలో దేవునికి ప్రథమస్థానం ఇవ్వండి. మునుపటికంటే గొప్ప మహిమతో
ఆయన మీ జీవితాన్ని నింపుతాడు.